నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వ్యూవర్స్ అందరికీ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నా కోరిక. ఈరోజు నేను న్యూ ఇయర్ స్పెషల్ అని మటన్ కీమా పులావ్ చేశాను ఫ్రెండ్స్. దానికోసమని కీమాలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకొని అది కూడా వేసుకున్నాను. ఇంకా పెరుగు, ఒక నిమ్మకాయని ఇలా రసం పిండేసుకొని శుభ్రంగా మ్యారినేట్ చేసేసి అరగంట పాటు పక్కన ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఈలోగా బిర్యానీ తస్లాలో ముందు ఆయిల్ వేసుకుని తర్వాత 4 స్పూన్లు ఘీ వేసుకుని ఈ మసాలా దినుసులన్నీ వేసేసి ఒక నిమిషం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా క్రష్ చేసుకుంటూ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే మనం 1 స్పూను మ్యారినేషన్లో వేసాం కదా, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తరువాత గరం మసాలా, ధనియా, కొరియాండర్ పౌడర్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు, పెరుగు వేసేసి వేగనిచ్చి ఈ మ్యారినేటెడ్ కీమాని ఇందులో వేసేసుకుందాం. ఇది మొత్తం అంతా కలిపేసుకుని 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. మ్యారినేషన్లో ఆల్రెడీ ఉంది కదా, అందుకని సరి చూసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి మగ్గుతున్నప్పుడు 4-5 పచ్చిమిర్చి వేసేసుకుందాం. కీమా అనేది చక్కగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఎసరుకి నేను వాటర్ని ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ వేడి నీటిని ఇందులో వేసేసుకుందాం. ఇలా చేస్తే మనకు వంట అనేది త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా మనకు మరిగిపోతాయి అన్నమాట. ఇలా మరుగుతున్న నీటిలో 1 గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి నార్మల్ రైసే, బాస్మతి కాదన్నమాట. ఇలా మొత్తం వేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికాక వాటర్ ఇలా దగ్గర పడిన తర్వాత దీనిని తవ్వ మీదకు షిఫ్ట్ చేసుకుందాం. షిఫ్ట్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మన కీమా పులావ్ని దమ్ చేసుకుందాం. తరువాత చక్కగా దమ్ అయిపోయి ఎంతో మంచి అరోమాతోటి మన కీమా పులావ్ రెడీ ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీనిని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా తినవచ్చు అన్నమాట. పెద్దవాళ్ళు సరిగా నవలలేరు కదా ఫ్రెండ్స్. ఇది ఈరోజు మా మామయ్య గారి కోసమని నేను చేసిన స్పెషల్ అన్నమాట. దీన్ని ఇలా చికెన్ కర్రీ, రైతా, ఇంకా ఖట్టాతోటి సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కుదిరింది. మీకు కూడా వీడియో నచ్చింది కదూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.